నమస్తే అండి. ఇవాళ మనం డయాబెటీస్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. చాలా మందికి డయాబెటీస్ ఉందని తెలిసినా కూడా నాకు పర్వాలేదు, నాకు షుగర్స్ అలాగే ఉంటాయి, నాకైతే ఇప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ లేవు అనుకుంటారు. కానీ డయాబెటీస్ ఉంది అని తెలిసిన తర్వాత దాని కాంప్లికేషన్స్ రావడానికి మినిమం 5 నుంచి 6 ఏళ్ళు పడుతుంది. సో ఈ 5 ఏళ్ళు చాప కింద నీరులాగా షుగర్ అటాక్ అయినా ఒక్క సిమ్టమ్ కూడా రాదు. సో ఈ 5 years దాటిన తర్వాతే ఈ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. చాలా మందికి ఎక్కువగా దాహం వేయడము, ఎక్కువగా ఆకలి వేయడము, కాళ్ళు చేతులు తిమ్మిర్లు అనిపించడం, యూరిన్ తరచుగా నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ వెళ్ళడము, అండ్ కొన్నిసార్లు చూపు మందగించడం ఉంటది. ఇవన్నీ కూడా డయాబెటీస్ లక్షణాలు. అండ్ డయాబెటీస్ తో బాధపడిన వాళ్ళు ఫస్ట్ HbA1c లెవెల్స్ చూసుకుంటూ ఉండాలి. లెస్ దాన్ 6.4 ఉందంటే డైట్ తో మేనేజ్ చేయొచ్చు, అండ్ మోర్ దాన్ 6.5 ఉందంటే మెడిసిన్ స్టార్ట్ చేయాలి. సో హిందీలో అంటూ ఉంటాం, పెహలే పానీ పెహలే పత్తా అంటాం. అంటే ఒక గ్లాస్ వాటర్ తాగి ఒక సలాడ్, ఐదర్ ఫ్రూట్స్ కానీ లేదంటే ఏమైనా కీరా తిన్న తర్వాత రైస్ స్టార్ట్ చేస్తే షుగర్ స్పైక్స్ ఆపొచ్చు. అండ్ ఈ షుగర్ ని కంట్రోల్ చేయకపోతే డయాబెటిక్ రెటినోపతి అంటాం, చూపు మందగించడం, నెఫ్రోపతి కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, అండ్ నరాలు దెబ్బతినటం, న్యూరోపతి వచ్చి ఫుట్ అల్సర్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం. సో షుగర్ ని ఎర్లీ స్టేజ్ లో కంట్రోల్ చేసుకున్న వాళ్ళు ఎలాంటి కాంప్లికేషన్ బారిన పడరు.